హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత లెంతీ వీడియో అయితే నేను చేయబోతున్నాను. అదేంటంటే ఈ రోజు అయితే మన స్కిన్ బ్రైటనింగ్ అండ్ ట్యాన్ రిమూవర్ కి అయితే మంచి సోప్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అన్న ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే నా వీడియోస్ అన్ని చూడండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఆ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ వచ్చి నేనైతే మీషోలో తీసుకున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. ఆర్గంజా క్లాత్ అన్నమాట. ఈ డ్రెస్ కావాలి అనుకుంటే ఆ డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను. సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఇది మన స్కిన్కి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ తర్వాత అలోవెరా జెల్ తీసుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ వచ్చి సోప్ బేస్ అనేది మనకి మీషోలో దొరుకుతుంది. ఆ కోడ్ కావాలనుకుంటే నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ తర్వాత బియ్యపిండి అన్నమాట. బియ్యపిండి ఒక 2-3 స్పూన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత 2 ఆలూస్ తీసుకోవాలి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూద్దాము. ఆలు మనం పైన ఉన్న పొట్టు అంతా తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీలో అయితే పట్టేసుకుంటే సరిపోతుంది. ఆలు అయితే మన ఫేస్ మీద ట్యాన్ అండ్ నల్ల మచ్చలు తీసేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. అంతేకాకుండా మన స్కిన్ని మంచి గ్లోగా అండ్ బ్రైటనింగ్ అయితే చేస్తుంది. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆలు ఒక్కటే మనం మిక్సీ చేసుకొని ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అందులో వేసేసి మనం రోజు మంచిగా మసాజ్ చేసుకుంటే నల్ల మచ్చలు అయితే వెంటనే మాయమైపోతాయి. అలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి ఆలు ముక్కలు అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనం అలోవెరా జెల్ కూడా తీసుకోవాలి. రెడీమేడ్ అలోవెరా జెల్ అయినా పర్లేదు, లేదంటే మన ఇంట్లో ముక్కలు ఉంటాయి కదా అది తీసుకున్నా పర్లేదు. చాలా బాగా వర్క్ అవుతుంది. అలోవెరా జెల్ కూడా మన స్కిన్కు మొటిమలు అన్నది పోతాయి అన్నమాట. ఈ అలోవెరా జెల్లును ఆలు 2 కలిపి మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా మిక్స్లో చేసుకున్న తర్వాత చాలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆ నెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో ఈ ప్యూరీ వేసేసి మనము పిండేసుకోవాలి. ఇలా మనకి లిక్విడ్ లాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి సోప్ బేస్ ఉంటుంది కదా, సోప్ బేస్ లేని వాళ్ళు పియర్ సోప్తో కూడా ట్రై చేయొచ్చు. పియర్ సోప్తో కూడా నేను ఫస్ట్ పియర్ సోప్తోనే చేశాను, కానీ ఈసారి మాత్రమే నేను ఈ సోప్ బేస్ అనేది యూజ్ చేశాను. నేను మీషోలో తీసుకున్నాను. ఎక్కువ ప్రైస్ ఏం పడలేదు నాకు. 1 kgకి 120నో 130 పడింది. ఆ తర్వాత మనం ఈ సోప్ బేస్ని మెల్ట్ చేయాలి అంటే మనం డబుల్ బాయిల్డ్ మెథడ్తోనే చేయాలి. ఫస్ట్ బౌల్లో వాటర్ తీసుకొని ఆ తర్వాత వేరే బౌల్లో ఈ సోప్ బేస్ వేసి కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది, అందుకే మనం దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఒక 2 స్పూన్స్ రైస్ పౌడర్, మిల్క్ పౌడర్ కానివ్వండి, విటమిన్ క్యాప్సిల్స్ ఒక 2 అండ్ అలోవెరా జెల్లు, ఆలు రసం, ఇవైతే మనం ఈ సోప్ బేస్ కలుపుతుండగా అవైతే వేసేసి కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టకూడదండి, చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా మనం మంచిగా కలిపేసుకోవాలి. మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. అండ్ స్కిన్ వైట్ కానీ పింపుల్స్ పోవడానికి చాలా రకాల క్రీమ్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇది ట్రై చేసి చూడండి, స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. ఇప్పుడైతే మనం మిల్క్ పౌడర్ కూడా మనకు కిరాణా షాపుల్లో దొరుకుతుంది. తీసుకొచ్చి నేనైతే ఒక ప్యాకెట్ అయితే వేశాను. ఇదైతే చాలా గ్లో వస్తుంది. మిల్క్ పౌడర్ కూడా మనం 2 క్యాప్సిల్స్ అయితే ఈ విటమిన్ క్యాప్సిల్స్ అయితే వేసేయాలి. ఇలా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మనకు సిలికాన్ అని మనకి బౌల్స్ కానివ్వండి, లేదంటే షేపర్ ఉంటుంది, సిలికాన్ షేపర్స్. నేనైతే అది కూడా మీషోలో ఆర్డర్ చేశాను. నాకు 90 రూపీస్కి వచ్చింది. ఈ సోప్ అయితే అందులో వేసేసేయాలి. వేసేసి ఒక 1 అవర్ 2 అవర్ బయటనే ఉంచండి, లేదంటే ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను 2-3 అవర్స్. చాలా బాగా వచ్చినాయి సోప్స్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది ఈ సోప్ వాడిన తర్వాత ఒకసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చినాయి సోప్స్ అయితే. ఇప్పుడు నేను నా ఫేస్కి మీకు యూజ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి కదా సోప్స్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నా చెప్పండి. అండ్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు చూడండి నా ఫేస్కి అయితే నేను వాడి చూపిస్తాను. అండ్ నైట్ టైంలో నేను సోపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది నేను చేశాను వీడియో. ఇదైతే మార్నింగ్. అండ్ ఈ వీడియో చూసి ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. సారీ అండి, పక్కన చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది, అందుకే స్టాప్ చేసేసాను. అండ్ ఇలా మనం సోప్ అయితే మంచిగా మసాజ్ చేసుకోవాలి ఫేస్కి. మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మంచి గ్లో అయితే ఉంటుంది. మీరే ఇప్పుడు చూస్తారు కదా, నేనైతే కెమెరా ఆఫ్ చేయలేదు, ఇంట్లోనే కిచెన్ రూమ్లోనే నేనైతే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను నార్మల్గా. చాలా బాగుంది, మంచి గ్లో ఉంది. ఫస్ట్కి ఇప్పటికి తేడా మీరే గమనించండి. మరి డార్క్గా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవ్వడం కాదు, కానీ ట్యాన్ అయితే రిమూవ్ అవుద్ది ఖచ్చితంగా. మంచి గ్లో అయితే ఉంటుంది. రోజు వాడండి, చాలా మంచి గ్లో అయితే వస్తుంది. నేనైతే ఇదే సోప్ యూజ్ చేస్తాను. ఈ సోప్ వాడడం వల్ల మన స్కిన్కి మొటిమలు కానీ మచ్చలు కానీ ఏవి రాకుండా చాలా గ్లోగా మంచిగా ఉంచుతుంది. అండ్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.